గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మా కార్మికుల తరపున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాది హైదరాబాద్ డిపో. నా పేరు లింగయ్య, కండక్టర్. మేము మీకు విజ్ఞప్తి చేసేదంటే, అయ్యా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా బాధలు మీరు చూసి ఒక మాట ఇచ్చారు మాకు. ఏమిచ్చారు? ఆర్టీసీ కార్మికులను గుండెల్లో పెట్టుకుంటున్నావయ్యా. ఆనాడు ఇంకోటి ఏమన్నా జైల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినే ఇక్కడ ఒక్కొక్కరు తొక్కుంటూ పోయిన సీఎం సీట్లో కూర్చుంటున్నావు. మాట ఇచ్చినట్టుగా సీఎం సీట్లో కూర్చున్నావు. మీరు సీఎం సీట్ రావాలంటే మేము అందులో ఎంతో పాత్ర పోషిస్తాం కదా, మీకు కూడా తెలుసు. మీరు ఒకటే మాట అన్నారు, మాట తప్పను మడవ తిప్పననే మీరు మాకు మాట ఇచ్చారు నాయన. మీ గుండెల్లో పెట్టుకుంటాం అన్న వాళ్ళు మర్చిపోయారు నాయన. ఒకసారి మా బాధ అర్థం చేసుకోండి. 2 PRCలు వెనకబడ్డాయి, మా యూనియన్లు పోయినాయి. మీరు ప్రభుత్వం విలీనం చేస్తావు, రాగానే డేట్ అపార్ట్మెంట్ ఇస్తావు, ఆ డేటు లేదు, ఆ PRC లేదు. కనీసం యూనియన్లు అయినా మీకు పైసా ఖర్చు లేదు. ఆ యూనియన్లు ఇస్తేనైనా మా బాధలు చెప్పుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఆనాడు ఉదాహరణకు ఐతనార్ నుంచి కోటికి రావాలంటే 40 నిమిషాలు టైం ఇచ్చారు. అప్పుడు 3 సిగ్నల్ ఉండే, ఇప్పుడు 12 సిగ్నల్స్ అయినాయి. ట్రాఫిక్ ఎక్కువైంది, ఫ్రీ బస్సు పథకం ఎక్కువైపోయింది. ఇంత వర్కులోని మోస్తున్నాం. మళ్ళీ అదే కాకుండా అప్పుడు 3 ట్రిప్పులు కొడితే ఇప్పుడు 5 ట్రిప్పులు పెట్టారు, 2 ట్రిప్పులు ఎక్కువ పెట్టారు. అయినా మేము పనిచేస్తున్నాం. ఇంత కష్టపడుతున్నాం ద్వారా మీరు ఇచ్చిన అమలు హామీలు మేము నెరవేరుస్తున్నాము. ఇంకోటి మా డిపోలో ఏమంటారంటే 10,000 కనెక్షన్ తెస్తే ఇది 5,000 ఇన్ఫ్రా పోయింది, ఇది 5,000 ఇన్ఫ్రా పోయింది, 5,000 మీరు తెచ్చి అంటారు. అవి కూడా మేము తెచ్చే కదా. అసలు ఇన్ఫ్రా అంటే ఏంది, ఎక్కడ పోతున్నది? ఈ 5,000 ఎవరు దోసుకుంటారు? 10,000 కనెక్షన్ తెస్తే 5,000 పక్క పెట్టి గిరియాని మీద తెచ్చి మమ్మల్ని వేధిస్తారు. ఈ వేధింపులు పోవాలంటే మాకు యూనియన్లు కావాలి. ఇంకోటి ఆనాడు 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు ఉంటాయి, ఇప్పుడు 170 కిలోమీటర్లు తిప్పిస్తారు. అదే టైం ఎక్కువైంది, టైం తక్కువైంది, కిలోమీటర్లు ఎక్కువైనాయి, లోడ్ ఎక్కువైంది, సిగ్నల్స్ ఎక్కువైనాయి, ట్రాఫిక్ ఎక్కువైంది. ఇన్ని బాధలు పడుకుంటా కూడా మేము డ్యూటీలు చేస్తున్నాం. అయ్యా మాకు రావాల్సిన మాకు ఇవ్వండి. మీరు అన్నయ్య ఇవ్వండి, మేము ఎక్కువ కోరట్లేము. మీరు అన్నయ్య ఇవ్వండి. దీనికంటే ముఖ్యం మాకు విలీనం ఎప్పుడు చేస్తావు డేట్ ప్రకటించండి. నెలక 2 నెలక 6 నెలక ఏడాదిగా ప్రకటించండి. దానికి ముందు మాకు యూనియన్లు ఇవ్వండి. మీకు పాదాభివందనం చేస్తున్నాయన, మమ్మల్ని మర్చిపోకండి. మీ గుండెల్లో పెట్టుకుంటా ఉన్నారు, గుండెలు ఏమది కానీ మీ పాదాలకు మేము నమస్కరిస్తున్నాం. మా కోరికలు నెరవేర్చండి. మా జనాన్ని చూడండి, మీరు పాదయాత్ర చేసినారు, ఇంత జనం రాలేదు. మా జనం చాంపిలి మాత్రమే ఇది. అయ్యా దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మా కోరికలు నెరవేర్చని ముఖ్యమంత్రి గారికి మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.